క్రీస్తు నిన్ను కూడా తన చేతుల్లోకి తీసుకొని ఎత్తైన ఉన్నతమైన స్థితిలో స్థాయిలో నువ్వు జీవించాలి ఆశిస్తున్నాడు. అట్టి జీవితాన్ని నీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం చెడిపోయిన వారితో తిరుగుతావు? ఎంతకాలం లోక సంబంధులతో నీ సమయాన్ని పాడు చేసుకుంటావు? ఎంతకాలం సుఖభోగాల్లో తిరిగేటటువంటి, శరీరాన్ని అమ్ముకునేటటువంటి, అల్పకాల పాప భోగాల్లో మునిగి తేలేటటువంటి పాపిష్టి వారితో నీ సమయాన్ని పాడు చేసుకుంటావు? నీ శరీరాన్ని మలినం చేసుకుంటావు? విలువైన నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? యేసు నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని స్వరూపమందు పుట్టించబడ్డావు. దేవుని పోలిక చొప్పున రూపింపబడ్డావు. నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించడానికే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలా దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు జీవించాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను సృష్టించిన యేసయ్య హస్తాల్లో పడితే చాలు, ఆయన నిన్ను ఉన్నత శిఖరానికి ఎక్కిస్తాడో.